Hello viewers, good morning. Welcome to Tally Rupees YouTube channel. So guys, మనకి జిఎస్టిఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందరికి ఇంకా డిఫరెంట్ వీడియోస్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కంటెంట్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. చాలామంది కూడా రిటర్న్ ఫైలింగ్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారు. అందుకు గాను ఒక వీడియో చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మీరు వాచ్ చేసి మంచిగా రాసుకోండి. మీకు 100% ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కూడా సక్సెస్ అవుతారు. ఓకే, అదేవిధంగా టాలీ లోకేష్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. 3 మెటీరియల్స్ మీకు రావడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ ద్వారా మీరు వీడియో చూసి 50 to 60% కంటెంట్ని మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. సో లేటెస్ట్ వర్షన్ టాలీ ప్యామ్ 4.0 కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్లో. ఇది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఎక్సెల్ మెటీరియల్ అవైలబుల్లో ఉంది. తర్వాత మనకి టాలీ ప్యామ్ విత్ జిఎస్టీ 4.0 అడ్వాన్స్ ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా అవైలబిలిటీలో పెట్టాను. సో ఎస్ఏపీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో కూడా ఇంటర్వ్యూలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాక్టికల్గా. ఓకే, ఫస్ట్ వీడియో యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోండి. యా, సో ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకుని జిఎస్టీ.gov.in పోర్టల్ ఓపెన్ చేస్తున్నాను. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఇవ్వండి. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, దాంతో లాగిన్ అవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్. సో లాగిన్ అయిన తర్వాత క్యాప్చా వస్తుంది, అది టైప్ చేయండి. 314929 లాగిన్ అవ్వండి. ఈ విధంగా లాగిన్ అవ్వాలి. డన్. యా, సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ షో చేస్తుంది చూడండి. జిఎస్టీ 1 ఫైలింగ్ మనకి టు బి ఫైల్డ్. సో 11th తారీఖు లోపల మనం జిఎస్టీ 1 అనేది ఫైల్ చేయాలి. జిఎస్టీ 3 వచ్చేసి 20th లోపల మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. యా, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి రిటర్న్ డాష్బోర్డ్ వస్తుంది. రిటర్న్ డాష్బోర్డ్ని సెలెక్ట్ చేయండి. రిటర్న్ డాష్బోర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఫైల్ రిటర్న్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి షో చేస్తుంది. డన్. యా, ఇక్కడ చూడండి, జనవరి టు మార్చ్ అనేది Q4 కాబట్టి ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే, జనవరి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి డిసెంబర్ మంత్కి సంబంధించింది కాబట్టి అక్టోబర్ టు డిసెంబర్ది మనం ఫైల్ చేయాలి. సర్చ్. ఓకే, ప్రిపేర్ ఆన్లైన్ ఆర్ ప్రిపేర్ ఆఫ్లైన్ ఇక్కడ మనకి షో చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి లైక్ చూడండి, ప్రిపేర్ ఆఫ్లైన్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ చేయాలి. సో అంతకుముందుగా మీరు టాలీలోకి వెళ్ళాలి. టాలీలోకి వెళ్ళేసి మీరు డిసెంబర్కు సంబంధించిన సేల్స్ ఎంత చేశారనేది దానికి సంబంధించిన ఫైల్ని మీరు ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, డన్. యా గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే టాలీ ఓపెన్ చేద్దాం. టాలీ ఓపెన్ చేసిన తర్వాత మనకు డిసెంబర్ మంత్ మనకి ఎంత సేల్ జరిగింది అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. సో లోకేష్ ఇన్ఫోటెక్ నాది ఓపెన్ చేస్తున్నాను. 23-24. యా, వెళ్ళిన తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. సో పీరియడ్ వచ్చేసి 1/12/31/3. ఓకే, ఈ విధంగా ఫస్ట్ మనము ఇక్కడ మనకి అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నాయో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఏం లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ పాత్ని క్రియేట్ చేసుకోవాలి ఆఫ్లైన్. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత జిఎస్టీఆర్ రిటర్న్. ఓకే, జిఎస్టీఆర్ రిటర్న్ ఈ విధంగా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ తర్వాత చూడండి ఎక్స్పోర్ట్. ఓకే, ఇక్కడ టోటల్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి 22,596.70. ఐజిఎస్టీ అమౌంట్ 1418. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 708. టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ 2442. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో B2B ఇన్వాయిసెస్, B2C స్మాల్ ఇన్వాయిసెస్ అన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది.
యా ఎక్స్పోర్ట్. మీరు పాత్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ యా డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా మనం చేస్తాం అనమాట. సో దీని యొక్క పాత్ అనేది మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి అనేది డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం. న్యూ ఫోల్డర్ తీసుకున్నాను. డిసెంబర్ మంత్ జిఎస్టిఆర్ 1 డిసెంబర్ అని ఇచ్చాం. ఇక్కడ ఆ ఫైల్ పాత్ అనేది నేను సేవ్ చేసుకుంటాను. కన్ఫిగర్, ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, జిఎస్టిఆర్ 1 డిసెంబర్, ఎంటర్, ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ చేయండి. చూసారా, ఈ ఫైల్ పాత్ ఏదైతే ఉంటుందో ఇది మనం జిఎస్టిఆర్ పోర్టల్లోకి అప్లోడ్ చేయాలి. సో ఇక్కడికి తీసుకురావాలి. చూజ్ ఫైల్. ఓకే, డెస్క్టాప్ జిఎస్టిఆర్ 1 ఓపెన్. సో డన్, సక్సెస్ఫుల్గా మనకి అప్లోడ్ అనేది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే డాష్బోర్డ్కి వెళ్ళాలి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్ రిటర్న్స్కి వెళ్దాం. ఓకే, యా మళ్ళీ డిసెంబర్ సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ చేయండి. యా చేసిన తర్వాత ఇప్పుడు చూసారా డ్యూ డేట్ అక్కడ వచ్చేసింది అనమాట. దీన్ని సెలెక్ట్ చేయండి. మధ్యలో సెలెక్ట్ చేసి ఇక్కడ మనము చూడండి స్టేటస్ నాట్ ఫైల్డ్, ఇంకా ఫైల్ చేయలేదు. కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ప్రతిదీ కూడా గమనించుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ రీసెట్, ఒకసారి రీసెట్ అని ఇవ్వచ్చు, లేదంటే జనరేట్ సమ్మరీ అని ఇవ్వచ్చు. జనరేట్ సమ్మరీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. యా చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చేయండి. వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ టు ఫైల్. అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉన్న అమౌంట్కి టాలీలో ఉన్న అమౌంట్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదా గమనించుకోవాలి. ఎస్కేప్. ఇక్కడ చూడండి 22596 1418 708 ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైల్ స్టేట్మెంట్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు చూడండి రెడీ టు ఫైల్ డిసెంబర్ మంత్. ఇది సెలెక్ట్ చేసుకోండి. వి హియర్ బై అఫార్మ్ అండ్ డిక్లేర్ దట్ ది ఇన్ఫర్మేషన్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన నేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఈవీసీ ఇవ్వండి. ఈవీసీ మన మొబైల్ నెంబర్, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయండి. ఈ ఓటీపీ అనేది ఎవరికి మనము ఫార్వర్డ్ చేయకూడదు. వెరిఫై. ఓకే, చూసారా సక్సెస్ఫుల్గా స్టేటస్ అనేది ఫైల్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా జిఎస్టిఆర్ 1 అనేది సక్సెస్ఫుల్గా మనం ఫైల్ చేయడం జరిగింది. కావాలంటే డాష్బోర్డ్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. ఫైల్ రిటర్న్స్,
చాలా సింపుల్ అండి. విత్ ఇన్ 5 మినిట్స్లో మనం చేయొచ్చు, పెద్ద విశేషమేం కాదు. తెలియనంత వరకే, తెలిసిన తర్వాత సింపుల్. చూసారా, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ సక్సెస్ఫుల్గా జిఎస్టీ వన్ అనేది ఫైల్ అయిపోయింది. ఇలా మనం జిఎస్టీ వన్ అనేది ఫైలింగ్ చేయాలి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.